సో ఈ బ్యాలెన్స్ షెల్ అనేది బ్యాలెన్స్ బ్యాండ్ గా కన్వర్ట్ అయింది. అది కార్బన్ ఆటమ్ కి వచ్చేసరికి హాఫ్ ఫిల్డ్ ఉన్నది. దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ బ్యాండ్? దిస్ బ్యాండ్ ఈస్ ఎంప్టీ. అండ్ వాట్ డు వి కాల్ దిస్? ఈ బ్యాండ్ ఏమంటున్నారండి? దిస్ ఈజ్ బ్యాలెన్స్ బ్యాండ్ అండ్ దిస్ వన్ ఈస్ కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్ అని ఎందుకు అంటున్నారు? What do we call it as conduction band? దానిలో నుంచి ఎలక్ట్రాన్స్ ఎనీ ఐడియా? అన్ఫిల్డ్ అయితే ఓకే. Why is it called as conduction band? కండక్షన్ బ్యాండ్ అని ఎందుకు పిలుస్తున్నారు? కొంచెం పెద్దగా, లిటిల్ లౌడర్. నో ప్రాబ్లం. సో కండక్షన్ బ్యాండ్ అని ఎందుకు అంటున్నారు? సో ఈ మొత్తం ఈ బ్యాండ్ డయాగ్రామ్ అంతా ఏంటండి? ఇట్ ఈస్ a graph of energy of electrons. ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎంత ఉంది అని చెప్పేటువంటి ఒక గ్రాఫ్ అండి ఇది. సో ఎలక్ట్రాన్ కి కనుక ఇంత ఎనర్జీ ఉన్నట్లయితే అది మనం ఇందాక చూసినట్లుగా సో ఇక్కడ చూసినట్లుగా ఆల్ ఎలక్ట్రాన్స్ విల్ బి బాండెడ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడ? ఈ వ్యాలెన్స్ షెల్ లో ఉన్నంత వరకు. లాస్ట్ ఎలక్ట్రాన్స్ కదా బాండ్స్ లో ఫార్మ్ అవుతున్నాయి. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఆల్ ద 4 ఎలక్ట్రాన్స్ ఆర్ ఫార్మింగ్ బాండ్స్. సో వ్యాలెన్స్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్స్ ఫార్మ్ చేస్తున్నాయి అండ్ వి కాల్ ఇట్ యాజ్ వ్యాలెన్స్ బ్యాండ్. అండ్ నెక్స్ట్ ఆ ఎలక్ట్రాన్ కి కనుక మనకు కొంత ఎనర్జీ ఇచ్చినట్లయితే, ఇఫ్ యు గివ్ లిటిల్ మోర్ ఎనర్జీ, ఏమవుతుంది? ఎలక్ట్రాన్ విల్ బి స్టిల్ ఇన్ ద బాండ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఆటమ్. ఆటమ్ దగ్గరే ఉంటుంది, కానీ దానికి కనుక కొంచెం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినా కూడా ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్ మనం ఎనర్జీ ఇస్తే అది అక్కడే ఉంటుంది, ఇట్ రిమైన్స్ దేర్. అండ్ ఇఫ్ యూ అప్లై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే కనుక ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం వస్తుంది. అంత ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ మనం ఎక్కడ చూపించాలి ఇప్పుడు? సో దోస్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి shown here in the conduction band. వాటి ఎనర్జీస్ ని మనం ఇప్పుడు కండక్షన్ బ్యాండ్ లో చూపిస్తాము. సో వీఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. సో ఇక్కడ నేను ఒక ఐఎమ్ టేకింగ్ a semiconducting material with 1 electron volt band gap and I am giving 1 electron volt energy. ఎలక్ట్రాన్స్ 1 electron volt energy ఇస్తున్నాను. ఏం జరుగుతుందండి? ఎలక్ట్రాన్ enters into conduction band, leaving a hole in the valence band. Absence of electron in a bond or hole. Hole అనేది బాండ్ లోపల ఎలక్ట్రాన్ ఎక్కడైనా మిస్ అయినట్లయితే దాన్ని హోల్ అంటున్నారు. సో ఇక్కడ ఒక 1 electron volt ఎనర్జీ మనం సప్లై చేసినట్లయితే 1 electron రీచెస్ ద కండక్షన్ బ్యాండ్. అదే మనం కొంచెం ఎక్కువ ఎనర్జీ సప్లై చేసాం, ఏం జరుగుతుందండి? ఐఎమ్ సప్లైయింగ్ 1.1 electron volts energy. Now the electron reaches little more height in the conduction band. ఇదే ఎలక్ట్రాన్ కి నేను now I am supplying 1.2 electron volts. 1.2 electron volts ఎనర్జీ సప్లై చేశాను. ఇట్ రైజెస్ ఈవెన్ హైయర్. సో ఎలక్ట్రాన్ కి నేను ఎనర్జీ ఇస్తూ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ హైయర్ అండ్ హైయర్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్.
అదే హోల్ కి ఏమవుతుంది? ఇఫ్ ఐ గివ్ ఎనర్జీ, వాట్ హ్యాపన్స్ టు హోల్? హోల్ పరిస్థితి ఏంటండి? సో దానికోసం నేనేం చేస్తాను, ఈసారి అప్పర్ లెవెల్ నేను ఫిక్స్ చేసేస్తాను. ఫైనల్ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రాన్ నేను ఫిక్స్ చేస్తాను. ఐఎమ్ గివింగ్ అగైన్, ఐఎమ్ టేకింగ్ 1 electron volt energy band gap material and I am supplying 1 electron volt energy. If I supply 1.1 electron volt, (1.2 electron volts), సో నేను ఎనర్జీ సప్లై చేస్తున్న కొద్దీ హోల్ అనేది కిందకి మూవ్ అవుతుంది. హోల్ ట్రావెల్ డౌన్వర్డ్స్ ఇఫ్ ఐ గివ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ ఇన్ ద బ్యాలెన్స్ బ్యాండ్. హోల్ అనేది బ్యాలెన్స్ బ్యాండ్ లో కిందకి మూవ్ అవుతుంది. అండ్ అదే ఎనర్జీ నేను ఎలక్ట్రాన్కి ఇచ్చినట్టయితే ఎలక్ట్రాన్ మూవ్స్ అప్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్, రైట్? సో ఇప్పుడు నౌ బేస్డ్ ఆన్ దిస్, ఇక్కడ ఇంకొక విషయం చూడాల్సింది, how a hole moves in a valence band. Valence band లో హోల్ ఎలా మూవ్ అవుతుంది? మనం ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ బాండ్ బ్రేక్ చేసుకొని కండక్షన్ బ్యాండ్ కి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ఫ్రీ టు మూవ్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్. అంటే న్యూక్లియస్ అట్రాక్షన్ ఎఫెక్ట్ అంత ఉండదు దాని మీద. దాని ఎనర్జీని మనం ఇక్కడ చూపిస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ద ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అక్కడ ఉండటం లేదండి. మనం ఎలక్ట్రాన్ తీసుకొని అక్కడెక్కడ కూర్చోబెట్టడం లేదు. అదొకటి అర్థం చేసుకోవాల్సిన విషయం. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ కి ఎనర్జీ ఎంత ఉందని చెప్పే గ్రాఫ్ మాత్రమే. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఎలక్ట్రాన్ టు సమ్వేర్. ఎలక్ట్రాన్ అక్కడే ఉంటుంది, ఆటమ్ దగ్గరే ఉంటుంది, కానీ దానికి కొంచెం ఎనర్జీ ఇచ్చినా సరే అది బయటికి వెళ్ళిపోయి ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం ఉంది. అంత ఎనర్జీ దాని దగ్గర ఉంది, రైట్? నౌ సో నౌ comes the concept of ఈ హోల్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. ఆల్రెడీ దీని సరౌండింగ్స్ లో ఈ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, దే ఆర్ ఇన్ బాండ్స్. ఈ బాండ్ లో ఎక్కడైతే ఒక ఎలక్ట్రాన్ మిస్ అయిందో దాన్ని మనం హోల్ అంటున్నాము. సో ఈ నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వచ్చి ఉంటుంది. ద నెక్స్ట్ ఎలక్ట్రాన్ కమ్స్ హియర్, ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. సో నౌ ద హోల్ షిఫ్ట్స్ టు దిస్ లొకేషన్. హోల్ అనేది అక్కడికి మూవ్ అవుతుంది. మేబీ నెక్స్ట్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడికి షిఫ్ట్ అయితే అగైన్ ద హోల్ కమ్స్ హియర్. సో ఈ విధంగా యాక్చువల్గా ఇక్కడ మూవ్ అయ్యేది కూడా ఎలక్ట్రానే. ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ వీ ఫీల్ యాజ్ ఇఫ్ ద హోల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. హోల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయినట్టు మనం అనుకుంటాము. ఎలక్ట్రాన్ యాక్చువల్ మూవ్ అయ్యేది ఎలక్ట్రానే. సో ఓవరాల్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ మోషన్ ఆఫ్ హోల్ ఇన్ మోషన్ ఆఫ్ హోల్ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముందండి? కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్ ఏమో ఫ్రీగా మూవ్ అయిపోతుంది, నో అదర్ ఆబ్స్టికల్స్. అంటే ఎలక్ట్రాన్ కి అంత ఎనర్జీ ఉంటే ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్. ఇక్కడ వ్యాలెన్స్ బ్యాండ్ లోకి వచ్చేసరికి ఈచ్ స్టెప్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్వాల్వ్స్ ఎ బ్రేకేజ్ ఆఫ్ బాండ్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ బాండ్. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ అవ్వాలి, మళ్ళీ కొత్త బాండ్ క్రియేట్ అయితే కానీ ఒక స్టెప్ ఆఫ్ మూవ్మెంట్ జరగదు. సో కంపారిటివ్లీ ఐ కెన్ సే హోల్ మూవ్స్ స్లోవర్. హోల్ అనేది స్లోగా మూవ్ అవుతుంది కంపేర్ టు ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ మూవ్స్ ఫాస్టర్. దీన్ని ఇంకొక రకంగా మాట్లాడుకుంటే we can say the effective mass of electron is smaller compared to effective mass of hole. అంటే మనం సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెడుతున్నాము, హోల్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ కి ఎలక్ట్రాన్ అనేది కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అంటే నా ఎఫర్ట్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. కౌంటర్ గా నేనేం చెప్పొచ్చండి? ఐ ఫీల్ ద హోల్ ఈజ్ హెవియర్. సో దాన్ని నేను ఇంకొక రకంగా చెప్తే ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ హోల్ ఇస్ మోర్ కంపేర్ టు ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్.
హోల్ని మూవ్ చేయడం కష్టం అవుతుంది. సో మనకి సోలార్ సెల్ లాంటి డివైజెస్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది మనకి ఎందుకనండి, సోలార్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం సోలార్ సెల్లో. అప్పుడు మనం ఇస్తున్నటువంటి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీకి హోల్స్ ఏమో తక్కువ జనరేట్ అవుతున్నాయి, లేదు చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. సో మన ప్రిఫరెన్స్ ఎలా ఉంటుందండి, we prefer to have more number of electrons for the energy received. కాబట్టి మనం తీసుకునేటువంటి మెటీరియల్లో ఆ పిఎన్ జంక్షన్ మెటీరియల్ ఏదైనా తీసుకున్నట్లయితే we have to ensure more number of electrons. సో అక్కడ పిఎన్ జంక్షన్ మెటీరియల్ తీసుకు సోలార్ సెల్లోకి వచ్చేసరికి we take పిఎన్ ప్లస్ జంక్షన్. ఎన్ టైప్ మెటీరియల్ కొంచెం ఎక్కువ డోప్ చేస్తాము, and that kind of material is used in solar cells. So n type material ఎక్కువ డోప్ చేస్తే that ensures more number of electrons. సో మనకు వచ్చేటువంటి ఎనర్జీకి ఎక్కువ ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతాయి, రైట్? సో నౌ and the final concept here is the Fermi level. Fermi level అంటే ఏంటండి? What is Fermi level? ఎక్కడ వచ్చింది దాని గురించి? It is average energy level of valence band edge and conduction band edge. ఈ రెండింటి యావరేజ్. లెట్స్ సే ఇది ఒక 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్నది, ఇది ఒక 20 ఎలక్ట్రాన్ వోల్ట్స్ 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్నది. యావరేజ్ అనేది ఆ రెండింటి మధ్యలోకి వచ్చేది ఫెర్మి లెవెల్ అని చదివి ఉంటారు. బట్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ఫెర్మి లెవెల్ ఇస్ it is a maximum energy level an electron can go at 0 Kelvin. Maximum level an electron can go at 0 Kelvin. అంటే మనం ఎటువంటి ఎనర్జీ సప్లై చేయకుండానే ఎలక్ట్రాన్ ఎంతవరకు వెళ్తుంది? ఇక్కడ మనకి వ్యాలెన్స్ బ్యాండ్ ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు ఉంది అనేది మనం ఒక గ్రాఫ్ గీసి చెప్పాం. దెన్ ఇక్కడ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది అని మళ్ళీ చెప్తున్నాం. ఎందుకనండి? అండ్ ఐఎమ్ సేయింగ్ అట్ 0 Kelvin నేను ఎటువంటి ఎనర్జీ ఇవ్వటం లేదు, ఈవెన్ థర్మల్ ఎనర్జీ కూడా నేను 0 చేసేస్తున్నాను. ఆ పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్స్ బ్యాండ్ క్రాస్ చేసి కొంచెం పైకి వెళ్తున్నాయి. కారణం that's called 0 point energy. దాన్ని 0 point ఎనర్జీ అంటారు. అంటే మనం ఎటువంటి ఎనర్జీ ఇవ్వకుండా 0 టెంపరేచర్ దగ్గర 0 Kelvin దగ్గర కూడా మెటీరియల్ కి సమ్ ఎనర్జీ ఉన్నది, ఎలక్ట్రాన్స్ కి సమ్ ఎనర్జీ ఉంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అండ్ దట్ ఈస్ డ్యూ టు అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అనేది విన్నారండి? హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? You can't measure the position and moment of electrons simultaneously. Dual nature of de Broglie dual nature. ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ కి వేవ్ నేచర్ అనేది ఉంటుంది. సో వేవ్ నేచర్ పార్టికల్ నేచర్ సైమల్టేనియస్ గా ఉన్నప్పుడు మనం వేవ్ నేచర్ ని పార్టికల్ నేచర్ ని డిస్టింగ్విష్ చేయలేము. ఏదో ఒక్కదాన్ని మాత్రమే యాక్యురేట్ గా మెజర్ చేయగలము, ఎదర్ వేవ్ నేచర్ ఆర్ పార్టికల్ నేచర్. రెండు ఒకేసారి కావాలన్నప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తాయి. అండ్ దట్ ఎర్రర్ ఇస్ దిస్.
ఆ ఎర్రర్ వల్ల వచ్చేటువంటి డిఫరెన్స్ అనేది ఇది. సో మనం ఎటువంటి ఎనర్జీ ఇవ్వటం లేదు. ఆ నానో లెవెల్ అటామిక్ లెవెల్కి వెళ్ళేసరికి అన్సర్టెనిటీ అనేది ఇట్ హ్యాస్ ఎ వాల్యూ సిమిలర్ టు ద ఎనర్జీస్ ఇన్వాల్వ్డ్. యాటమ్కి ఎలక్ట్రాన్కి ఎంత ఎనర్జీ ఉందో అన్సర్టెనిటీ కూడా నియర్ బై అంతే వాల్యూస్ ఉంటున్నాయి. అదే మనం ఒక క్రికెట్ బాల్కి అన్సర్టెనిటీ క్యాలిక్యులేట్ చేస్తే చేస్తున్నారా ఎప్పుడైనా ప్రాబ్లం? క్రికెట్ బాల్ అన్సర్టెనిటీ 10⁻28 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది, 10⁻35 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో దట్ ఈస్ నెగ్లిజిబుల్. అదే ఎలక్ట్రాన్కి వచ్చేసరికి అన్సర్టెనిటీ అనేది కౌంటబుల్ అవుతుంది అండ్ దట్ వాల్యూ మ్యాటర్స్. ఇక్కడ మనకి ఫెర్మి లెవెల్ అనేది అవుతుంది, రైట్? సో విత్ రైజ్ ఇన్ టెంపరేచర్, మనం టెంపరేచర్ పెంచుతూ ఉన్నట్లయితే that Fermi level. So now I am taking here temperature. ఇప్పటి వరకు గ్రాఫ్ లో ఎక్స్ యాక్సిస్ లో ఏం తీసుకున్నానని నేను చెప్పలేదు, అడగలేదు మీరు. స్టిల్ ఇంతవరకు తీసుకున్నటువంటి గ్రాఫ్ లో ఎక్స్ యాక్సిస్ లో k వాల్యూ తీసుకుంటారు. ఇట్ ఈస్ ద వేవ్ వెక్టర్. y యాక్సిస్ లో ఎనర్జీ తీసుకున్నారు, x యాక్సిస్ లో వేవ్ వెక్టర్ అనేది తీసుకుంటారు. అదేంటనేది తర్వాత చూద్దాం. సో దిస్ ఈస్ ద వేవ్ వెక్టర్. ఇక్కడ నేను గీయబోయే గ్రాఫ్ లో x యాక్సిస్ లో నేను టెంపరేచర్ తీసుకుంటున్నాను అండ్ విత్ ద రైజింగ్ టెంపరేచర్ హౌ ద ఫెర్మి లెవెల్ షిఫ్ట్స్ అనేది చూడాలి. ఎట్ t equal to 0 this is the location of Fermi level and further when temperature increases Fermi level rises like this. T0 లైన్ ఒకటి, T నాట్ ఈక్వల్ టు 0 లైన్ తీసుకున్నా. టెంపరేచర్ పెరుగుతుంటే ఫెర్మి లెవెల్ అనేది పెరుగుతుంది. ఎందుకనండి? వాట్ ఈస్ ఫెర్మి లెవెల్ బై ద వే? ఇట్ ఈస్ ద మాక్సిమం లెవెల్ అండ్ ఎలక్ట్రాన్ కెన్ గో ఎట్ 0 కెల్విన్. నేను ఎటువంటి ఎనర్జీ ఇవ్వకపోతే ఎలక్ట్రాన్స్ ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాయి అనేది ఫెర్మి లెవెల్. నేను కొంచెం ఎనర్జీ ఇస్తున్నాను, ఏమవుతుంది? దే కెన్ రైజ్ లిటిల్ హైయర్. సో ఆల్మోస్ట్ రూమ్ టెంపరేచర్ దగ్గరకు వచ్చేసరికి ఎలక్ట్రాన్ రీచెస్ కండక్షన్ బ్యాండ్ ఆల్సో. సో టెంపరేచర్కి ఎనర్జీకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూస్తే ఎనర్జీ ఈజ్ గివెన్ బై బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ మల్టిప్లైడ్ బై temperature. Energy equivalent of temperature is given by that. So Boltzmann constant value entandi? What is the value of Boltzmann constant? Calcis or internet? Boltzmann constant. .38 into joules per Kelvin. Right. Now I want this number in electron volts. Value of Boltzmann constant in electron volts. Electron volts per Kelvin. So maybe you have to divide with the charge of electron. ఎంత వస్తుందండి? Not even that.
What is this value? 0.8625 10 power minus 3 minus 4. Right? So now what is the energy equivalent to room temperature? Room temperature దగ్గర ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది? Let's say room temperature is 300 Kelvin. Kelvin room temperature undi. Then what is the energy equivalent to that? Emostundandi 300 multiplied by 0.8625 into 10 power minus 5. Minus 4. What is the final value? 258 into 10 power minus 258.7 minus 4. So that number 0.02 electron volts. Otherwise 0.03 electron volts. అంతే కదండి. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మనకు వస్తున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఆర్ ఎనర్జీ లెవెల్లో షిఫ్ట్ ఎంత? ఇట్ ఈస్ ఓన్లీ 0.03 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇదే పీటెక్ మెటీరియల్ అంటే మెటీరియల్ ఎలా మారుతుంది అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనండి. So normal semiconductor, we won't expect any electron in general in the conduction band at room temperature. Whereas in the case of p-type materials and n-type materials, a Fermi level అనేది కొంచెం పైకి షిఫ్ట్ అవుతుంది. అది ఎందుకు షిఫ్ట్ అవుతుంది, ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ సెషన్ లో చూస్తాం. ఓకేనండి. సో యాజ్ ఆఫ్ నౌ in the case of intrinsic semiconductor, Fermi level lies in between valence band and conduction band at 0 Kelvin. 0 Kelvin దగ్గర మాత్రమే valence band కి conduction band కి మధ్యలోకి వస్తుంది ఫెర్మి లెవెల్ అనేది. టెంపరేచర్ పెరుగుతూ ఉంటే ఫెర్మి లెవెల్ షిఫ్ట్స్ అప్. రైట్. సో ఓవరాల్ గా చెప్పిన విషయాలు ఏమిటండి? సెమీకండక్టర్స్ పీరియాడిక్ టేబుల్ లో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఎందుకు స్టేబుల్ గా ఉన్నది, అందులోంచి సెమీకండక్టింగ్ మెటీరియల్స్ కి స్టెబిలిటీ రావాలంటే ఏం చేయాలి? దే ఫార్మ్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ ఫార్మ్ చేసిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఇన్ ఆటమ్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఎనర్జీ బ్యాండ్స్. ఎనర్జీ బ్యాండ్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి బై షేరింగ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ షేరింగ్ అనేది జరుగుతుంది. ఓవరాల్ గా ఎనర్జీ షేరింగ్ అనేది జరిగి ఉసి బ్యాండ్స్. ఆ తర్వాత ఎనర్జీ ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది సెమీ కండక్టింగ్ మెటీరియల్ కి? ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు హైయర్ లెవెల్స్. ఎనర్జీ ఎక్కువ ఇస్తున్న కొద్దీ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ అప్ అండ్ అప్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్. అదే ఎనర్జీ మనం హోల్ కి ఇచ్చినట్లయితే హోల్ మూవ్స్ డౌన్వర్డ్స్ ఇన్ ద బ్యాలెన్స్ బ్యాండ్. నెక్స్ట్ చూసింది ఏంటండి? హౌ ఎ హోల్ మూవ్స్ ఇన్ బ్యాలెన్స్ బ్యాండ్. ఎనర్జీ ఇస్తే కిందకి మూవ్ అవుతుంది ఎనర్జెటికల్ గా, ఇట్ ఈస్ ట్రావెలింగ్ డౌన్వర్డ్స్ ఇన్ ద ఎనర్జీ గ్రాఫ్ అని చెప్తున్నాము. అదే సేమ్ ఎనర్జీ అలాగే ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం అప్లై చేసాం, దెన్ ఇట్ మూవ్స్ అన్ హారిజాంటల్ లైన్ ఆన్ ద ఎనర్జీ గ్రాఫ్. ఫిజికల్ గా అది ఎటైనా మూవ్ అవ్వచ్చు, ఈ లాటిస్ లో ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు, బట్ ఎనర్జీ గ్రాఫ్ లో వచ్చేసరికి ఇట్ ట్రావెల్స్ ఆన్ అ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఫెర్మి లెవెల్ గురించి మాట్లాడాము. ఫెర్మి లెవెల్
is the maximum energy level an electron can go at 0 Kelvin. అది బ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్యలో ఉండేది ఒక 0 టెంపరేచర్ దగ్గర మాత్రమే, సెమీ కండక్టర్స్ లో మాత్రమే. టెంపరేచర్ మారుతున్న కొద్దీ it rises up. That's all. So further classification of semiconducting materials, intrinsic, extrinsic, p-type material, n-type material, వాటిలో ఫెర్మి లెవెల్స్ ఎలా షిఫ్ట్ అవుతాయి, బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.